దేవుని స్తోత్రములు. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరితో మాట్లాడలాగన మనమందరము ఏకీభవించి ప్రార్థించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయుడా, నీకు వేలాది వందనాలు. ఇప్పుడు వరకు మీరు మాతో ఉన్నారయ్యా, మాలో ఉన్నారు, మా చుట్టూ ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా. ఇప్పుడు వరకు మీ నామము పాటల ద్వారా, ఆరాధన ద్వారా గణపరచబడింది ప్రభువా. ఇప్పుడు నీ మాటలు వినడానికి నాయన నీ పాదాల యొద్దకు మేము చేరి ఉన్నాం నాయన. ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు, నీ మాట బ్రతికించే వాక్యం. ఆ మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అంటున్నారు. ఆ సుత్తె వంటి వాక్యము చేత మా హృదయాలను మోదండి ప్రభా. అగ్ని వంటి నీ వాక్యము చేత నాయన మాలో ఉన్నటువంటి మలినాలను ప్రభా కాల్చివేయండి. హల్లెలూయా. నీ స్వరాన్ని వినిపించండి. హల్లెలూయా. దర్శించండి ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీ రాకడ గురించిన విషయాలు, అనేక విషయాలు మీరు మాకు తెలియజేయండి ప్రభా. అయా తేటగా సూటిగా మాట్లాడి మమ్మల్ని బాలపరిచి కృప చూపి నన్ను సిలువ చాటును మరుగుపరిచి నాయన మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుకుందాం. ఆకాశం నుండి నక్షత్రములు రాను, ఆకాశమందలి శక్తులు కదలింపబడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాలుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందు. మరియు ఆయన గొప్ప దూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. చాలు. ఇక్కడ మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ ముందుగా జరిగేటటువంటి సూచనలు ఆయన తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటన. ప్రపంచ చరిత్రలో ఎన్నో దినాలను మనం తలపోసుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రతిదినం సాంతరికంగా ఆ యొక్క పండగలు కానీ ఆ యొక్క దినాలు కానీ మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది అత్యంత గొప్ప దినమైనది, మహా గొప్ప దినమైనది. చరిత్రలో రెండు సందర్భాలు. ఒకటి ఆయన మొదటి రాకడ. ఆయన మొదటి రాకడ లేకపోతే మనకు మానవాళికి రక్షణ లేదు. మానవాళికి రక్షణ లేదు, విముక్తి లేదు, విమోచన లేదు. రెండవ రాకడలో ఆయన మనందరినీ కూడా మరి ఆయనతో కూడా మరి ఉంచుకొని మరి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఈ సందర్భాలను క్లుప్తంగా మీకు నేను గుర్తు చేస్తాను. రెండవ రాకడని ఎందుకన్నారంటే, మొదటి రాకడలో ఆయన భూమి మీదకి వచ్చాడు, దాన్ని మొదటి రాకడ అన్నారు. మరలా రెండవసారి ఆయన భూమి మీదకు రానైనటువంటి ఆ దినం, ఆ సందర్భాన్ని రెండవ రాకడ అన్నారు. ఈ రెండవ రాకడలో 2 దశలున్నాయి. మొట్టమొదటిది ఆగమనం, రెండవ రాకడ అంటే బహిరంగ రాకడ. మొట్టమొదటిది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఈ బహిరంగ రాకడనే మనం రెండవ రాకడ అన్నాం. ఈ రెండవ రాకడలో మనుషులందరూ కూడా ఆయన చూస్తారు, లోకమంతా కూడా ఆయన చూస్తుంది. రెండవ రాకడకు ముందు 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. మనం కిందటి వారం సంఘము ఎత్తబడటం గురించి మనం ధ్యానించుకున్నాం.
అనగా ర్యాప్చర్. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మహామహిమతో, ప్రభావముతో, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన భూమి మీదకు రాడు, కానీ ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి ఇక్కడ భూమి మీద మరి మృతులైనటువంటి విశ్వాసులు, ప్రభువునందు నిద్రించినటువంటి విశ్వాసులు, ప్రభువునందు నిద్రించిన విశ్వాసులు రకరకాలుగా మరి మృతి చెందడం జరుగుతుంది. సాధారణంగా సమాధి చేయబడతారు. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగినప్పుడు, సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు వారి యొక్క దేహాలు సముద్రంలో మరుగై ఉంటాయి. కొన్ని చోట్ల యాక్సిడెంట్లు జరిగినప్పుడు, మరి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు సజీవంగా దహనమైపోతారు, భస్మమైపోతారు, బూడిదైపోతారు. అలాగే సమాధిలో కూడా ఉన్నటువంటి శరీరాలు మన్నైపోతాయి. అవి ఎలాగున్నప్పటికీ కూడా వారు మృతులైన వారు మొదట లేతురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. మృతులైన వారు మొదట లేస్తారు అంటే వారి శరీరాలు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాగున్నప్పటికీ కూడా యేసుప్రభు వారు మధ్యాకాశానికి మరి ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో వచ్చినప్పుడు వెంటనే రేపపాటులో ఈ యొక్క శరీరాలు మరి పునరుద్ధానాన్ని పొందుకుంటాయి. పునరుద్ధాన శరీరాలు ధరించుకుంటారు వారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి ఆయన మృతులైనటువంటి వారి ఆత్మలను తీసుకుని వస్తాడు. చూడండి, మీకు ఒక దశలోనికి రాసిన పత్రిక చదవండి ఆ మాట. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మరి ఆత్మలు ఆయనతో పాటు తీసుకుని వస్తాడు. ఇక్కడ భూమి మీద మరి మన్నైపోయినటువంటి వారి శరీరాలు, సముద్రంలో మరుగై ఉన్నటువంటి శరీరాలు, భస్మమైపోయినటువంటి వారి శరీరాలు పునరుద్ధాన శరీరాలుగా మార్చబడతాయి, పునరుద్ధానాన్ని ధరించుకుంటాయి. వారు లేస్తారు మృతులు. ఈ శరీరాలు పునరుద్ధానాన్ని పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వచ్చిన ఆత్మలతో, వారి ఆత్మలతో జతకడతాయి. ఆత్మలేమో యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని వస్తారు, శరీరాలేమో మరి భూమి మీద ఉంటాయి కదా, అవి పునరుద్ధాన శరీరాలు ధరించుకొని ఆత్మలతో కూడా ఏకమై మధ్యాకాశములో ఈ యొక్క మృతులైన విశ్వాసులు పునరుద్ధాన శరీరాలు ధరించుకొని మధ్యాకాశములో ప్రభువుని ఎదుర్కొంటారు. అదే సమయంలో సజీవులైనటువంటి విశ్వాసులు, సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులు మహిమ శరీరాలను, రేపపాటులో అక్షయ శరీరాలను ధరించుకుంటారు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బుడతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. మృతులైన వారు మొదట లేస్తారు, పునరుద్ధాన శరీరాలు ధరించుకుంటారు, వారు మధ్యాకాశంలో ప్రభువును ఎదుర్కొంటారు. అదే సమయంలో సజీవమైన మనం కూడా వారితో కలిసి మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొంటాం. అక్కడి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వరుడు, ఆయన మధ్యాకాశం నుంచి తండ్రి ఇంటికి సాధారణంగా మనల్ని ఆహ్వానిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసాము కదా, నేను మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల తండ్రి ఇంటికి మిమ్మల్ని తీసుకొని వెళతానని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు రాశారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. సహోదరి సహోదరుడా, సంఘము పైకెత్తబడిన తర్వాత పరలోకంలో ఏం జరుగుతుంది? ఎత్తబడినటువంటి విశ్వాసులు అనగా వధువు సంఘం, అలాగే వరుడైన యేసుక్రీస్తు ప్రభువారికి పరిణయం జరుగుతుంది.
పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందు ముందు ఏం జరుగుతుంది? విశ్వాసులమైన మనము అందరము కూడా న్యాయపీఠము ఎదుట నిలవబడవలసి ఉన్నది. అంటే ఈ తీర్పు పాపానికి వచ్చే తీర్పు కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు నా స్థానంలో మరణించాడు, నా పాపముల కొరకు ఆయన శిక్షించబడ్డాడు. నా స్థానంలో ఆయన మరణించి నేను పొందవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. ఇక నాకు శిక్ష లేదు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు అని అంటాడు. మరి ఏమిటి ఈ తీర్పు? ఆ పెండ్లి విందుకు ముందు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన న్యాయపీఠము ఎదుట మనం నిలబడవలసి ఉన్నది. ఎందుకు నిలబడాలంటే మనము చేసిన క్రియలకు ప్రతిఫలం పొందడానికి. ప్రతివాడు తాను చేసిన క్రియలకు ప్రతిఫలము పొందు నిమిత్తము న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుడు అనేక తలాంతులు మనకిచ్చాడు. ఈ మన ఆత్మీయ జీవితంలో కృపావరాలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు ఆయన. వాటిని సద్వినియోగం చేసుకున్నామా? వాటిని ప్రభువు కొరకు వినియోగించామా? అక్కడ ప్రతి ఒక్కరూ కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం రెండవ కొరింథీ 5:10 చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. ప్రతి వాని యొక్క పనితనము పరీక్షించబడుతుంది. ఎలాగూ కట్టాడు ఆ గృహాన్ని, తన గృహాన్ని ఎలాగ కట్టుకున్నాడు, అది పరీక్షించబడుతుంది. సహోదరి సహోదరుడా, దేవుడు అక్కడ మనకు బహుమానాలు ఇస్తాడు. మనం చేసిన క్రియలను బట్టి ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. లెక్క అప్పచెప్పాలి మనం. ఆయన మనకు మెప్పు ఘనత ఇస్తాడు. అలాగే మనకు బహుమానాలు కూడా, అనగా కిరీటాలు కూడా ఆయన మనకిస్తాడు. జీవ కిరీటం, ఆశ్రయ కిరీటం, మహిమ కిరీటం, ఇవన్నీ కూడా మనకు సిద్ధపరచబడి ఉన్నాయి. ఎలాగూ మనం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం, దేవుడిచ్చిన కృపావరాలను ఎలాగ వాడుకుంటున్నాం, దేవుడిచ్చిన సమయాన్ని, జ్ఞానాన్ని, వీటన్నిటిని ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నాం, దేవుని కొరకు వెచ్చిస్తున్నామా, మన కొరకు మనం వెచ్చించుకుంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క న్యాయ తీర్పు తర్వాత పెండ్లి విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు పరలోకంలో. కిందటి వారం మనం అన్నీ చూసాం. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు మనకు పెండ్లి విందు, పరిణయం, వివాహం జరుగుతుంది, వివాహ మహోత్సవం జరుగుతుంది, పెండ్లి విందు జరుగుతుంది. అదే 7 సంవత్సరాల సమయంలో భూమి మీద శ్రమలు ఆరంభమవుతాయి. భూమి మీద ఎవరుంటారు ఆ సందర్భంలో? నాస్తికులు ఉంటారు. దేవుడు లేడని చెప్పేవారు నాస్తికులు. రెండవదిగా అన్యులు, విగ్రహారాధన చేసేవారు ఆ భూమి మీద విడబడతారు. మూడవదిగా ఇజ్రాయేలు జనాంగం, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించకుండా, ఆయనకు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి యూదులు, ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగం కూడా విడవబడతారు. నాలుగవదిగా మనం చూస్తే వేషధారులైన క్రైస్తవులు, నిర్వేషణ జీవితం కలిగినటువంటి క్రైస్తవులు, ఈ 4 గుంపుల వారు భూమి మీద విడబడతారు. వీరికి మహాశ్రమలండి. వారు తప్పించుకోవడం అసాధ్యం. వారు నిలబడాలంటే తప్పనిసరిగా వారు ఆ యొక్క అంత్యక్రీస్తు చేతిలో హతసాక్షులైపోతారు. 666 ముద్ర వేసుకోమని బలవంతం చేస్తాడు అంత్యక్రీస్తు. ఆ ముద్ర వేసుకునకపోతే క్రయ విక్రయాలు ఉండవు, మీకు ఆహారం దొరకదు, బహుగా హింసిస్తాడు. సహోదరి సహోదరుడా, ఇజ్రాయేలు జనాంగంతో కూడా వాడు శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఒక శాంతి పాలకుడుగా వాడు పొరపడతారు. ఇజ్రాయేలు జనాంగం ఈ అంత్యక్రీస్తే అసలు క్రీస్తుని వారు పొరపడతారు. ఈ అంత్యక్రీస్తు వారితో శాంతి ఒప్పందం చేసుకుంటాడు. 3.5 సంవత్సరాలు బాగానే ఉంటుంది. 3.5 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలుతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వాడు మేరతాడు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ యెరూషలేము దేవాలయంలో వాడి యొక్క ప్రతిమను నిలవబెట్టి పూజించమంటాడు అంత్యక్రీస్తు. సహోదరి సహోదరుడా,
ఈ అంత్యక్రీస్తు మరి అబద్ధ ప్రవక్త, వీటిని గురించి మరొక సందర్భంలో మనం ధ్యానించుకుందాం. ఆ తర్వాత ఇజ్రాయేలును హింసించటం, మొదటి 3.5 సంవత్సరాల తర్వాత 3 మధ్యలో వాడు అంత్యక్రీస్తు రాజ్యస్థాపన చేస్తాడు. ప్రపంచమంతటా కూడా వాడు గుప్పిట్లో తెచ్చుకుంటాడు. ప్రపంచమంతటిని కూడా వాడు ఏలుబాటు చేస్తూ ఉంటాడు. 10 మంది రాజులు, 10 రాజ్యాలుగా ప్రపంచమంతా విభాగింపబడి వాడికి లోబడతాయి. సహోదరి సహోదరుడా, 3.5 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ జనాంగాన్ని మరి హింసించడం మొదలు పెడతాడు. ఆ యెరూషలేము దేవాలయాలను మనం చూస్తాం. ఇందాక మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక యూదయలో ఉండివాడు కొండలకు పారిపోవలెను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు యూదులను హెచ్చరిస్తున్నాడు. ఇజ్రాయేల్ జనాంగాన్ని హెచ్చరిస్తున్నాడు. వారు మరి అంత్యక్రీస్తు పెట్టేటటువంటి శ్రమలు తట్టుకోలేక వారు అడవుల్లోకి పారిపోతారు. సహోదరి సహోదరుడా, అంత్యక్రీస్తు మరి యెరూషలేము పట్టణాన్ని కూడా వాడు ముట్టడి చేస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మొట్టమొదట ర్యాప్చర్ జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకానికి వస్తాడు. మనం తండ్రి ఇంటికి అనగా పరలోకానికి ఆయన తీసుకుని వెళ్తాడు. అక్కడ 7 సంవత్సరాలు పెళ్లి విధి జరుగుతుంది. అదే 7 సంవత్సరాల సమయంలో భూమి మీద మహాశ్రమలు, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన చేస్తాడు. ఆ 7 సంవత్సరాలు చివరిలో మనం చూస్తే అంత్యక్రీస్తు మరి ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని ముట్టడి వేస్తాడు. చూడండి, జకరయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయ రీతిగా అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడుమకి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇక్కడ మనం చూస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద ఆయన పాదాలు మోపుతాడండి. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం ఈ వచనాలు మనం గమనించినట్లయితే, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆ విడబడినటువంటి జనాంగం, ఆ యొక్క శ్రమల కాలం ఉన్నటువంటి ఆ యొక్క అన్య జనాంగం, అవిశ్వాసులు, విడిచిపెట్టబడిన వారు, శ్రమల్లో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మహిమతోను ప్రభావంతోను ఆయన మేఘారూఢుడై వచ్చుట చూసినప్పుడు భూమి మీద వారు రొమ్ము కొట్టుకుంటారు. కారణం ఏమిటంటే, మనం ద్వేషించినటువంటి నిరాకరించినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారే ఆయన సర్వాధికారి, ఆయనే నిజదేవుడు, ఆయనే సర్వాధికారి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆయన గురించి మనం విన్నప్పటికీ కూడా ఆయన మనం దేవుడుగా అంగీకరించలేదు, రక్షకుడుగా అంగీకరించలేదు. రొమ్ము కొట్టుకొని అప్పుడు రోధిస్తారట. ఇజ్రాయేలు జనాంగం అయితే గుండెలు పగిలిపోయేలా వారు రోధిస్తారు. సహోదరి సహోదరుడా, ప్రకటన 1:7 కూడా చూస్తే మనం అక్కడ కనబడుతుంది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేనంటాడు. సహోదరి సహోదరుడా, ఆ ఇజ్రాయేలు జనాంగం ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒలీవల కొండ మీద ఆయన పాదం మోపుతాడండి. అంత్యక్రీస్తు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు
యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేము వద్ద ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఆయన పాదం మోపినప్పుడు అది రెండుగా చీలిపోతుంది. అది చీలిపోయినప్పుడు ఒక లోయ ఏర్పడుతుంది. ఆ లోయన యెహోషాపాతు లోయ అన్నారు. అప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాదాల ఒలీవ కొండ మీద మోపి ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గాయాలను వారు చూస్తారు. ఇక్కడ అదే రాయబడి ఉంది, ఆయన పొడిచిన వారు ఆయన తట్టు చూచెదరు. అప్పుడు వారు గుండెలు పగిలిపోయేలాగా ఎలాగ ఏడుస్తారో, ఇక్కడ ఎలాగ పశ్చాత్తాపడతారో కూడా ఇక్కడ రాయబడింది. ఇప్పుడు మనం చదివాం కదా, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించే ఆత్మను విజ్ఞాపన చే ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అవును, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుంచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తల్లిదండ్రులు తనకు ఏకైక కుమారుని కోల్పోయినప్పుడు ఎంతగా దుఃఖిస్తారు, అంతగా ఇశ్రాయేలు దుఃఖిస్తారు. అయ్యో, మన ప్రాణప్రియుని ప్రాణరక్షకుని సిలువ వేశామే, బల్లెముతో పొడిచామే అని వారు రోధిస్తారు. సహోదరి సహోదరుడా, అప్పుడు వారు తెలుసుకుంటారు, ఎప్పుడైతే యేసయ్య ఆ మహాసైన్యంతో ఆ యొక్క ఒలీవ కొండ మీదకు వస్తాడో వెంటనే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ కొండ రెండుగా చీలిపోయి ఒక లోయ ఏర్పడుతుంది కదా, ఆ లోయలోనికి వెళ్ళిపోతారు. ఆ లోయలోనికి వెళ్ళి తమను తాము రక్షించుకుంటారు. యేసు ప్రభువారు మన ఆ దేశాన్ని, ఆ యొక్క జనాంగాన్ని కాపాడటమే కాక వారి ఆత్మరక్షణ కొరకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ సందర్భంలో వాళ్ళని రక్షించడానికి ఆయన ఒలీవ కొండ మీదకి వస్తాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ అపోస్తలుల కార్యములో కూడా మనం చూస్తాం. చూడండి, యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. తర్వాత మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇప్పుడు మనం చూసే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో అదే సందర్భం ఇక్కడ కనబడుతుంది. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకునే వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు. అప్పుడు వారు పశ్చాత్తాపడతారు. కరుణ నుంచి ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మను వారి మీద కుమ్మరిస్తానంటున్నాడు. సహోదరి సహోదరుడా, అలాగా అటువంటి ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు వారు తమ ఏక కుమారుని కోల్పోయినట్లుగా వారు ఏడుస్తారు, దుఃఖిస్తారు, పశ్చాత్తాపడతారు, తమ పాపాలు ఒప్పుకుంటారు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయటం మొదలు పెడతారు. అప్పుడు వారు రక్షించబడతారు. సహోదరి సహోదరుడా, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగో వస్తాడో కూడా ఆయన విషయాన్ని మనకు దైవ గ్రంథంలో తెలియజేశాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు మొదటి రాకడలో ఆయన పరలోకానికి అయ్యేటప్పుడు అక్కడ దేవదూతలు శిష్యులతో మాట్లాడుతున్నారు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూస్తురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏ రీతిగా ఆయన వెళ్ళాడో, ఏ రీతిగా మేఘముల మీద ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడో అదే రీతిగా మేఘారూఢుడై మహామహిమతో తిరిగి రాబోతున్నాడు. మొదటి రాకలో ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమయ్యాడు. అదే ఒలీవ కొండ మీద ఆయన కాలు మోపబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్నారు, ఎందుకు మీరు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీరు చేయవలసిన పని మీరు చేయండి, మీరు చేయవలసిన సువార్తను మీరు ప్రకటించండి. ఆయన తండ్రి వద్దకు వెళ్తున్నాడు, తండ్రితో ఉండటానికి, తండ్రితో ఉండి మీ పక్షముగా విజ్ఞాపన చేయటానికి. మీకు స్థలాలు సిద్ధపరిచి ఆయన మరలా రానై ఉన్నాడు. మీ పని మీరు చేయండి, మీరు నిరీక్షణ కోల్పోవద్దు. ఆయన ఏ రీతిగా వెళుతున్నాడో వారు మరి నిరుత్సాహంలో కూడా కొంత నిరుత్సాహంలో కూడా ఉన్నారు. యేసయ్య అప్పటి వరకు వారి మధ్యన ఉన్నాడు. ఆయన బోధలు విన్నారు, ఆయన చేసే అద్భుత కార్యాలు చూశారు, ఆయనతో సహవాసం చేశారు. ఇప్పుడు ఆయన విడిచి వెళ్ళిపోతుంటే వారు తేరు చూస్తున్నారు ఆకాశం వైపు. మీరేమి భయపడమాకండి, ఆయన తండ్రి వద్దకు వెళుతున్నాడు, తండ్రితో ఉండటానికి కూడా. ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళుతున్నాడు, అలాగే అదే రీతిగా మేఘముల మీద ఆయన కొనిపోబడ్డాడు మహామహిమతో. అలాగే మహామహిమతో మేఘారూఢుడై ఆయన తిరిగి రాబోతున్నాడు. ఏ ఒలివ కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అయ్యాడో అదే కొండ మీద ఆ రీతిగానే ఆయన పాదము మోపబోతున్నాడు. సహోదరి సహోదరుడు, మార్కు సువార్త 13:26 చూస్తే, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. 14:52 కూడా చూస్తాం, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశం మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. భక్తుడైన దానియేలు కూడా చాలా స్పష్టంగా రాశాడండి. దానియేలు 7:13 మనం చూస్తే ఈ యొక్క రాకడ దర్శనం ఆయన స్పష్టంగా చూశాడు. దానియేలు 7:13, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయన సన్నిధికి తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలను మాట్లాడే వారందరినీ కూడా ఆయన పరిపాలిస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిది, అది శాశ్వతమైనది. ఈ రెండవ రాకడ సందర్భాన్ని గురించి దానియేలు కూడా దర్శనాన్ని చూశాడు. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. రెండవ రాకడలో క్రీస్తుని చేరదవా, రెండవ రాకడలో క్రీస్తుని చేరదవా, Christ is
మనం గమనించినట్టయితే అంత్యక్రీస్తు ఆ యెరూషలేము పట్టణాన్ని, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ముట్టడి వేస్తాడు. వారిని సంహరించడానికి, వారిని బలాత్కారం చేయడానికి అతడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జకర్యా గ్రంథం చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 14 ఇక్కడ మరి దేవాది దేవుడే వారితో యుద్ధం చేస్తాడు. అంత్యక్రీస్తు సేనలు వాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ముట్టడి వేసి వారితో యుద్ధం చేయాలని, వారిని హతమార్చాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒలీవల కొండ మీద దిగినప్పుడు, ఆ ఒలీవల కొండ రెండుగా చిరిగిపోయినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఆ లోయలోకి వెళ్ళి భద్రపరచబడతారు. సహోదరి సహోదరుడా, ఆ సందర్భంలోనే వారు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తెరిగి ఆయనే ప్రాణప్రియుడని, ఆయనే మెస్సీయ అని వారు గుర్తెరిగి, ఆయన్నే వారు సిలువ వేస్తారని గుర్తెరిగి మరి ఏక కుమారుని కోల్పోయినట్లుగా మరి వారు ప్రలాపిస్తారు, దుఃఖిస్తారు, రక్షణ పొందుకుంటారు. అదే సమయంలో మరి ఈ హర్మగెద్దోను యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. ప్రపంచం అంతటినీ కూడా వాడు తన పక్షంగా చేసుకొని యేసు ప్రభువారికి విరోధముగా ఇశ్రాయేలు జనాంగం మీద యుద్ధం చేయడానికి ఆ పరిశుద్ధ పట్టణాన్ని, ఆ శిబిరాన్ని ముట్టడి వేసి వారిని హతమార్చాల్సిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పరలోకం నుంచి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన రాకడ, రెండవ రాకడ ఇది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి, 11వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ అధ్యాయం ప్రకటన 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండ చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన నోటిలో వాడి అయిన ఖడ్గము బయలువెలుచున్నది. ఆయన ఇక్కడ ఈ 16వ అధ్యాయం చూడండి, హర్మగెద్దోను యుద్ధం చూద్దాం. 14వ వచనం, 16 నుంచి 13 వచనాలు. అవి సర్వాధికారి అయిన మరియు 16-13 మరియు చాలు. ఇక్కడ హెబ్రీ భాషలో హర్మగెద్దోను చోటుకు వారిని పోగు చేసెను. 7 ఏళ్ల శ్రమల అంత్యకాలంలో వాడు మరి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి హర్మగెద్దోను అనేటువంటి ఆ మైదానములో ప్రపంచమంతటిని కూడా తన పక్షముగా చేసుకొని వాడు మరి వీరి మీద యుద్ధం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు చూడండి 17వ వచనం మనం చూస్తే, మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉంటే చూచితిని. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. సూర్యబింబములో నిలిచి ఉంటే చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి, ఇక్కడ దూత ప్రకటిస్తుంది. అంటే ఈ హర్మగెద్దోను యుద్ధములో ఈ యొక్క అంత్యక్రీస్తు వాడి సేనలు వారందరినీ కూడా, ఆ సేనలంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన నోట నుంచి వచ్చే వాడైన ఖడ్గము చేత ఆయన వధిస్తారు. చూడండి చివరి వచనం, కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. ఆయన యుద్ధము చేయడు సహోదరి, ఆయన నోటి మాట చాలు. ఆయన నోటిలోంచి వాడైన ఖడ్గం వెళ్తుందంట. ఏమిటా వాడైన ఖడ్గం? అది తీర్పు తీర్చే ఖడ్గము, అది శిక్షించే ఖడ్గము, అది వధించే ఖడ్గము, అది వాడైన ఖడ్గం. ఆయన నోటి ఊపిరి చేత
వీరందరినీ కూడా హతమారుస్తాడు. సహోదరి సహోదరుడా, వారి మాంసాన్ని ఆకాశ పక్షులు ఒక విందుగా అవి మరి స్వీకరిస్తాయి. ఇక్కడ ఆ విషయాన్ని దూత ప్రకటిస్తున్నాడు. అలాగే మరి వీరున్నారు కదా, అంత్యక్రీస్తు ఉన్నాడు. అసలు కారకుడు వాడే. అసలు అంత్యక్రీస్తుకు మరొక పేరు క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అంటే అబద్ధ మరి క్రూరముఖం. అంత్యక్రీస్తు అంటే క్రూరముఖం. ఎందుకని క్రూరముఖం అన్నారంటే వాడు మృగ స్వభావము కలిగినటువంటి వాడు. వాడికి జాలి దయ లేవు. క్రూరముఖానికి ఉన్న లక్షణాలు అంత్యక్రీస్తు కలిగి ఉన్నాడు. అందుకని క్రూరముఖం అని అన్నారు వాడిని. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, ఇవన్నీ కూడా ఒకటే. అంత్యక్రీస్తు చెందినటువంటి వేరే నామాలు సహోదరి సహోదరుడా. అలాగే అబద్ధ ప్రవక్త, వాడి ఎదురుగా ఈ అబద్ధ ప్రవక్త సూచక్రియలు చేస్తాడు. వాడిని పూజించమంటాడు, అంత్యక్రీస్తుని మోకమంటాడు, వాడికి విధేయులు కావాలని అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూసాం 16వ అధ్యాయంలో. ఇక్కడ మనం చూస్తే 20వ వచనంలో, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి మరియు గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలో కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును అంటే అంత్యక్రీస్తు క్రూరమృగం దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త. ఈ క్రూరమృగం అనగా అంత్యక్రీస్తు, అలాగే అబద్ధ ప్రవక్త, వీరిద్దరిని తీసుకుని ఎక్కడ పడవేస్తాడంట? అగ్నిగుండంలో పడవేస్తాడు, నరకంలో పడవేస్తాడు. వారికి విడుదల లేదు సహోదరి సహోదరుడా. అక్కడ ఉన్న సేనలని ఆయన నోట వాడైన ఖడ్గము బయలుదేరి వారందరినీ వధించినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనం చూస్తే మరియు ఇక్కడ మరి వీటన్నిటికీ కారణం ఎవరండి? దుష్టుడు, సైతాను, అపవాది. ఈ యొక్క ఘట సర్పాన్ని దేవాది దేవుడు ఎక్కడ వేస్తాడంటే అగాధములో, మట్టు లేని గొయ్యలో పడవేస్తాడు 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఆయన పరిశుద్ధులతో కూడా. అలాగే హతసాక్షులు, వారితో కూడా ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన విశ్వాసులమైన మనం కూడా మొట్టమొదటిగా సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత దాన్ని రేప్చర్ అన్నాం. మధ్యాకాశానికి వస్తాడు. మనం ఎత్తబడిన తర్వాత ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ పెండ్లి విందు జరుగుతుంది. 7 ఏండ్ల తర్వాత, ఆ 7 ఏండ్ల పెండ్లి విందు తర్వాత ఆయన పరిశుద్ధులతో కూడా మరి భూమి మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధులంటే ఎత్తబడిన సంఘమే, వధువు సంఘమే. వారిని తీసుకొని ఆయన భూమి మీదకి వస్తాడు. ఈ శ్రమల కాలంలో 7 ఏండ్ల భూమి మీద 7 ఏండ్ల శ్రమలు విడువబడిన వారికి 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది, పెండ్లి విందులో పాల్గొంటుంది. 2వ రాకడలో పరిశుద్ధులను తీసుకొని ఆయన భూమి మీదకు వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం యుద్ధం చూసాం. ఆయన వచ్చేటప్పుడు ఒలీవ కొండ మీద దిగుతాడు. ఆ సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మరి వారందరినీ ఆయన హతమారుస్తాడు. ఆయన విరోధులందరినీ, శత్రువులందరినీ కూడా ఆయన హతమారుస్తాడు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త, క్రూరమృగము లేక అంత్యక్రీస్తు, వీరిద్దరినీ కూడా నరకములో పడవేస్తాడు. సాతానుని, అపవాదిని, ఘట సర్పాన్ని, వాణ్ణి మరి అగాధములో, మట్టు లేని అగాధములో పడవేస్తాడు 1000 ఏండ్లు. ఆ 1000 ఏండ్ల కాలంలో మరి ఆయనతో పాటు కలిసి మనం ప్రపంచమంతటా ఏలతాం. సహోదరి సహోదరుడా,
ఇక్కడ కొన్ని సందర్భాలు రాయబడి ఉన్నాయి. 4వ వచనం మనం చూస్తే, అంతటా సింహాసనం చూచిని, వాటి మీద ఆశీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై ఉంటాడు. 1000 ఏళ్ళు ఆయనతో కలిసి మనమంతా కూడా, అంటే పరిశుద్ధులు, ఎత్తబడిన సంఘములో ఉన్నవారు, వధువు సంఘములో ఉన్నవారు ప్రపంచానంతటి కూడా పరిపాలన చేస్తారు. సహోదరి, 1000 ఏళ్ల పాలనలో అది శాంతి పాలన అండి. ఆ పాలనలో ఏ విధమైన యుద్ధాలు జరగవు. యుద్ధాలు నేర్చుకోవలసిన పని లేదు. ఎవరిని ద్వేషించవలసిన పని లేదు. అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంటుంది, రోగాలు ఉండవు, దుఃఖం ఉండదు. అలాగే మనం చూస్తే యెషయా గ్రంథంలో కొన్ని సందర్భాలు రాస్తాడు. క్రూర జంతువులు కూడా వారి స్వభావం మార్చివేస్తాడు దేవుడు. అవి మనుషులతో సహజీవనం చేస్తాయి. గొర్రె తోడేలు ఈ 2 కలిసి సహజీవనం చేస్తాయి, కలిసి నివసిస్తాయి. అలాగే చిరుతపులి, మేక ఈ 2 కూడా ఒక చోటే పడుకుని ఉంటాయి, ఒక చోటే పరుంటాయి. వాటిని రెండింటినీ కూడా ఒక బాలుడు తోలుకొని వెళ్తాడంట, చిరుతపులిని, మేకను. అంటే అంత సాధు స్వభావం కలిగి ఉంటాయి. ఏ జంతువు మానవుని హాని చేయదు, మానవునికి మేలు చేయటమే వాటి యొక్క విధి అయినది. సహోదరి సహోదరుడా, 1000 ఏళ్ల పాలన ఎంతో శాంతి సౌఖ్యాలతో ఉంటుంది, సమృద్ధితో ఉంటుంది. ఇప్పటి వరకు ఏదో సమాజాలు ఏదో స్థాపించాలని, పేదరికాన్ని నిర్మూలన చేయాలని ఎన్నో చేశారు. యుద్ధాలు లేకుండా చేయాలని నానా జాతిని సమితిని స్థాపించారు. ప్రపంచంలో ఎన్నో చేశారు, కానీ అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. కానీ 1000 ఏళ్ల పాలనలో ప్రపంచమంతా సుఖ సౌఖ్యాలతో ఉంటుంది. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించాలి. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ యొక్క సాతానుడు, అపవాది విడిచిపెట్టబడతాడు. 7వ వచనం మనం చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత, ఈ మధ్యలో మనం చూస్తే ఇక్కడ వారిని 5వ వచనం పైన, వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఇక్కడ హతసాక్షులైన వారి ఆత్మలను 6వ అధ్యాయంలో బలిపీఠము కింద యోహాను భక్తుడు చూస్తున్నాడు. వారు అంటున్నారు, నాదా సత్య స్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఉంటావు అని అంటే, అప్పుడు అక్కడ దూత మాట్లాడుతుంది 6వ అధ్యాయంలో, ఇంకా లెక్క పూర్తి అవ్వాల్సి ఉన్నది. ఇంకా కొంతమంది హతసాక్షులు కావాలి, ఇంకా కొంతమంది ప్రాణాలు అర్పించాలి ప్రభు కొరకు, క్రీస్తు కొరకు. 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా చాలామంది హతసాక్షులు అవుతారు. వారందరి లెక్క పూర్తి అవ్వాలి. అక్కడ ఆత్మలను చూశాడు, ఇక్కడ వారు పునరుద్ధాన శరీరాన్ని ధరించుకున్నారు. వారు కూడా 1000 ఏళ్ల పాలనలో ఉంటారు. మనము కూడా 1000 ఏళ్ల పాలనలో ఉంటాం. సహోదరి, గడిచే వరకు మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. మృతులంటే ఎవరండి? ఆత్మీయంగా మృతి చెందిన వారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా ఇంకా ఆత్మీయంగా మృతులుగా ఉన్నవారే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నవారే కర్మ మృతులంటే వారు. సహోదరి సహోదరుడా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్న వారికి 2వ మరణము నరకం. 2వ మరణం అంటే నరకము, అగ్నిగుండం. ఆ నరకానికి వీరి మీద ఎటువంటి అధికారము లేదు. ఈ పరిశుద్ధులకు, ఈ హతసాక్షులకు. సహోదరి సహోదరుడా, వీరు దేవునికి, క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వారితో పాటు మనం కూడా పరిపాలన చేస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఆయనతో పాటు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతాం. ప్రకటన గ్రంథం చూడండి, జయించు వారిని, జనములను పాలించుతునని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి ఆ విషయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని జయించువానికి, అంతవరకు రక్షణను కాపాడుకున్న వారికి, వధువు సంఘంలో ఎత్తబడిన వారికంట ఆయన జనుల మీద అధికారాన్ని ఇస్తాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా రాజుల వలె రారాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజునైనటువంటి యేసు ప్రభువారితో కూడా మనము రాజ్యాన్ని పరిపాలిస్తాం. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ 1000 ఏళ్ల కాలం తర్వాత మరి సైతాను విడిచిపెట్టబడతాడు. 7వ వచనం, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. నేను ఎందుకు ఇన్ని రిఫరెన్సులు తెలియజేస్తున్నానంటే మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలని. చాలా అబద్ధ బోధలు వస్తున్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమకాలంలో సంఘం భూమి మీద ఉంటుందని చెప్పేవారు కొంతమంది, 1000 ఏళ్ల పరిపాలన ఉండదని చెప్పేవారు కొంతమంది, రకరకాలుగా చెప్పేవారు. ఇప్పుడు శ్రమల కాలంలోనే ఉన్నామని చెప్పేవారు కొంతమంది. జాగ్రత్తగా మనం ఈ సందర్భాన్ని గమనించాలి. సంఘము శ్రమల కాలంలో ఉండదు. విడవడిన వారే శ్రమల కాలం, 7 ఏళ్ళు శ్రమల్లో ఉంటవారు. సంఘము, వధువు సంఘము ఎత్తబడుతుంది, అదే శ్రమల కాలం. భూమి మీద శ్రమలు, పరలోకంలో ఎత్తబడిన వారికి, వధువు సంఘానికి పెండ్లి విందు. ఈ 7 సంవత్సరాలు జరుగుతాయి. విడవబడిన వారికి 7 ఏళ్ళు శ్రమలు, ఎత్తబడిన వారికి 7 ఏళ్ళు పెండ్లి విందు. ఆ విషయాలు కూడా రిఫరెన్స్తో సహా మీకు తెలియజేశాను. వాటిని గుర్తుంచుకోవాలి, మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 7వ వచనం మనం చూస్తే, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి నలుగు దిశలను ఎందుండు జనములు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. పరిశుద్ధుల పట్టణమును, శిబిరమును ఇక్కడ మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు జనాంగాన్ని, యెరూషలేము పట్టణాన్ని, పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేస్తాడు. అప్పుడు పరలోకం నుంచి వచ్చి అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడును. అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అణిగిమణిగి ఉంటారు చాలామంది. శాంతి సౌఖ్యాలు అనుభవిస్తారు, శాంతి పరిపాలన అనుభవిస్తారు, ఆ పరిపాలనలో ఎన్నో మేళ్ళు అనుభవిస్తారు. కానీ వారి హృదయాలు మారవు. వారు ఈ యొక్క మరి దుష్టునితో కలిసి, ఈ యొక్క అపవాదితో కలిసి మరలా పరిశుద్ధ పట్టణం మీద యుద్ధానికి వెళతారు. ఇజ్రాయేలు జనాంగం పరిశుద్ధుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన పరలోకం నుంచి అగ్ని వచ్చి వారిని అందరినీ దహించి వేస్తుంది. ఆ తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట కోరమోగమును అబద్ధ ప్రవక్తని ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అప్పటికే అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, వీరిద్దరూ కూడా నరకంలో వేయబడ్డారు. ఇప్పుడు అపవాది కూడా నరకంలో వేయబడ్డాడు. అంతటితో సమాప్తమైపోయింది అపవాది యొక్క మరి ఆ యొక్క కాలం సమాప్తమైపోయింది. నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి పాపుల తీర్పు. 11వ వచనం, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసినని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను. వాటికి నిలువు చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలువబడి ఉంటే చూసిని. ఇక్కడ మనం చూస్తే ఇది మరి 2వ పునరుద్ధానం జరుగుతుంది. 2వ పునరుద్ధానంలో ఎవరండి ఉండేది? పాపులు, అవిశ్వాసులు, దేవుని యందు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచని వారు, పాపులు, పాపాల్లో నిలిచి ఉన్నవారు, వారు కూడా మరి ఈ పునరుద్ధానులు అవుతారు. పునరుద్ధానులై మరి ఈ యొక్క సింహాసనం ఎదుట నిలబడతారు. ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదండి. ఏ విధంగానూ తప్పించుకోలేరు. ఇప్పుడు ఆకాశం భూమి కూడా గతించిపోయినాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. తప్పించుకోలేరు సహోదరి సహోదరుడా. వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వారికి శిక్ష కూడా
మరి వారు చేసినటువంటి సత్యాన్ని తెలుసుకొని కూడా ఆ శిక్షలో కూడా స్థాయిలు ఉంటాయి. అందరూ నరకానికి వెళతారు, కానీ ఆ నరకంలో కూడా వారికి వచ్చే శిక్ష స్థాయిలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని ఎరిగి కూడా ఆయన దూషిస్తూ ద్వేషిస్తూ ఆయనకు అవిధేయులుగా ఉంటూ ఇంకా వ్యసనాలలో జీవిస్తూ ఉన్నటువంటి వారికి కఠినమైన శిక్ష అండి. కొంతమందికి తెలియదు, కొంతమంది అడవుల్లో పోయేవారు ఉంటారు, అడవికి జాతుల వారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే మరి చాలా సువార్త వినపడుతుంది, కానీ కొంత అమాయకంగా ఉంటారు. వారికి శిక్ష తక్కువగా ఉంటుంది. తెలిసి కూడా మనం పాపము చేస్తే, తెలిసి కూడా ఆయనకు విరోధముగా జీవిస్తే, ఆయనకు అవిధేయులుగా జీవిస్తే శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు కొన్ని మాటలు చెప్పారు. చూడండి, 20వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎల్లా ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపడ్డ కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు, తీర్పు దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూము, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? ఆయన మరి కొరాజిన బెత్సయిదా పట్టణాలను హెచ్చరిస్తున్నాడు. అయ్యో, ఎన్నో అద్భుతాలు చేశాను, సువార్తను ప్రకటించాను, రక్షణ ఆవశ్యకతను మీకు తెలియజేశాను, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని చెప్పి పలుమార్లు మిమ్మల్ని హెచ్చరించాను, ప్రకటించాను, కానీ మీరు మారు మనసు పొందలేదు. ఇదే అద్భుతాలు, ఇదే సువార్త తూరు సీదోను పట్టణంలో చేస్తే వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు. విమర్శ దినమున, తీర్పు దినమున సువార్తను విన్న నీవు, సువార్తను విని కూడా, అద్భుతాలు చూస్తూ కూడా, ఈ కార్యాలని చూస్తూ కూడా నన్ను నమ్మనందున, మారు మనసు పొందనందున నీ గతి భయంకరంగా ఉంటుంది అని ఆయన హెచ్చరిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఈనాడు చాలా కుటుంబాల్లో కూడా భార్య రక్షణ పొందుతుంది, భర్త రక్షణ పొందడు. తెలుసు యేసు ప్రభువారు రక్షకుడని, ఆయన తప్ప వేరే మార్గం లేదని, ఆయనే శిలువలో మరణించాడని తెలుసు, ఆయన వ్యసనంలోనే జీవిస్తుంటారు, పాపంలోనే జీవిస్తుంటారు. సువార్త వినపడుతూనే ఉంటుంది, పక్కన భార్య ప్రార్థన చేస్తూనే ఉంటుంది, వాక్యాన్ని చదువుతూనే ఉంటుంది, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయినా అవిధేయత. సహోదరి, వారి యొక్క తీర్పు వారికి తీర్పు కఠినంగా ఉంటుంది, వారికి శిక్ష కఠినంగా ఉంటుంది. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా అవిధేయుడుగా ఉన్నావా? సహోదరి సహోదరుడా, ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నావా? నీ కుటుంబంలో అందరూ రక్షించబడినా ఇంకా నీవు పాపంలోనే నిలిచి ఉన్నావా? వ్యసనాల్లోనే నిలిచి ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి సహోదరుడా. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందిన. నరహంతకులకి చాలా తీర్పు ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మనం చూస్తుంటాం, హిట్లర్, అలాగే చాలామంది నియంతలు ఉన్నారు, వారికి శిక్ష మరీ ఎక్కువగా ఉంటుంది. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఈ నరకములో వీరందరూ కూడా పడద్రోయబడ్డారు. అపవాది పడదోయబడ్డాడు, అబద్ధ ప్రవక్త పడదోయబడ్డాడు, అంత్యక్రీస్తు పడదోయబడ్డాడు. ఇక మృతుల లోకము, మరణము కూడా అగ్నిగుండములో పడవేయబడింది. కారణం ఏమిటంటే ఆ మరణానికి ఇక పని లేదు, ఆ మృతుల లోకానికి ఇక పని లేదు. సహోదరి సహోదరుడా, ఇంకా మరణము ఉండదు సహోదరి సహోదరుడా. అందుకని ఆ మరణాన్ని, మృతుల లోకాన్ని కూడా ఆయన అగ్నిగుండంలో పడవేశాడు. 15వ వచనం, ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడిను అని అంటాడు. ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి, జీవ గ్రంథాలు ఉన్నాయి. ఈ జీవ గ్రంథాన్ని తెరుస్తాడు. మన పేరు జీవ గ్రంథంలో రాసి ఉంటే
మనము ఈ అగ్నిగుండం నుంచి తప్పించబడతాం, పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఈ జీవ గ్రంథం అంతా కూడా ఆయన చూస్తాడు. సహోదరి సహోదరుడా, వారందరి పేర్లు కనబడవు, వారందరినీ కూడా నరకంలో పడద్రోస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం గమనించాలి. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మరి సాతాను విడుదల చేయబడతాడు. సాతాను విడుదల చేయబడిన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఇదే మనం పైన చూసాము, గోగు మాగోగు యుద్ధం. తర్వాత సాతానుడు అపవాది నరకాగ్నిలో వేస్తాడు. ఆ తర్వాత అంత్య తీర్పు, పాపుల తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు ఇక్కడ మనం చూసాం. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? కొద్దివారేమి, గొప్పవారేమి, పెద్దలు, మరి పలుకుబడి ఉన్నవారు ఎవరైనా, ఎంతటి యోగ్యులైనా, ఎంతటి గనులైనా, సహోదరి సహోదరుడా, ఆ దినాన వణికిపోతారు. ఆయన ఎదుట నిలబడలేరు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైన దానియేలే ఆయన ఎదుట నిలబడలేకపోయాడు. ఆత్మవశుడైనటువంటి యోహాను ఆ దర్శనాన్ని చూస్తూ చచ్చిన వాని వలె పడి ఉన్నాడు. అటు గొప్ప దేవుడు ఆ ధవళ సింహాసనం మీద మరి ఆసీనుడై తీర్పు తీర్చినప్పుడు ఎవరు కూడా ఆయనతో వ్యాజ్యమాడలేరు, ఆయనతో నిలవబడలేరు, ఆయన ఎదుట నిలవబడలేరు. జ్ఞాపకం చేసుకుందాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో మనం తప్పించుకుంటాం? మనం పరీక్షించుకుందాం సహోదరి సహోదరుడా, మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు క్రమం మీకు అర్థమయ్యే ఉంటుంది. మొదటి రాకడ, రెండవ రాకడ ముందు 7 ఏళ్ళు శ్రమలు, అంటే సంఘము ఎత్తబడిన తర్వాత. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మీరు అనుకున్న గడిలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి, రెప్పపాట్లు ఆయన వస్తాడు. మనం సిద్ధపడి ఉండాలి, సిద్ధపడిన కన్నికల వలె ఉండాలి. ఆయన మనందరినీ కూడా ప్రదానం చేసుకున్నాడు, కన్నికలుగా మనం ప్రదానం చేసుకున్నాడు. అంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయనకు ప్రదానం చేయబడ్డాం. ఆయన పరలోకంలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవడానికి ఆయన రానై ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మన పవిత్రతను కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అకస్మాత్తుగా ఆయన రాకడ ఉంటుంది. ఎవరు ఊహించిన రీతిలో దొంగవలే ఆగమనంలో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు అన్యులైన వారు ఎవరూ కూడా ఆయన వీక్షించలేరు. విశ్వాసులైన వారే ఆయన స్వరాన్ని వినగలుగుతారు. వారు ఎత్తబడతారు. వారు ఎత్తబడిన తర్వాత ఈ యొక్క అన్యులు విడబడిన వీరు మరి వెళ్ళిపోయారనే విషయం వారికి తెలుస్తుంది, కానీ ఏం జరిగిందో కూడా వారికి తెలియదు. సహోదరి సహోదరుడా, విమానాల్లో మరి ఇద్దరు, ఒక అవిశ్వాసి ఒక విశ్వాసి ఉంటే, విశ్వాసి ఎత్తబడితే అవిశ్వాసి దానిలో ఉన్నప్పుడు, అతడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది మరి విమానం పైలట్ లేనప్పుడు అది వెంటనే కూలిపోతుంది. అలాగే ట్రైన్స్, వాహనాలన్నీ కూడా ఇద్దరు తెలివిని విస్తరుతూ ఉంటారు. ఒకటి కొనుక్కోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు మంచం మీద పడుకుంటారు, అంటే రాత్రి వేళ. తిరగలంటే పగటి వేళ. మంచం మీద పడుకున్నప్పుడు నిద్రించిన విశ్వాసి, రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి విశ్వాసి ఎత్తబడతాడు. తెల్లారే చూసుకుంటే ఆ అవిశ్వాసి అక్కడ ఆ మంచం మీద ఆ విశ్వాసి ఉండడు. సహోదరి, ఏ చప్పుళ్ళు ఏమి ఉండవండి. అందుకని దాన్ని రహస్య రాకడ అన్నారు. రెండవ రాకడలో ఆయన మరి మేఘారూఢుడై మహాప్రభావంతోనూ బూర శబ్దంతో ఆయన వస్తాడు. అందరూ కూడా ఆయన వీక్షిస్తారు. భూజనులందరూ కూడా ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. సహోదరి సహోదరుడా, మరి ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడవబడే గుంపులో ఉన్నామా? విడవబడితే భయంకరమైన శ్రమలు, 7 ఏళ్ల శ్రమలు. ఆ 7 ఏళ్ల శ్రమలలో ఒక మిడత కుడితేనంట 6 నెలలు బాధపడాలి. ఒక తేలు కుడితే 24 గంటలు
ఆ నొప్పి ఉంటుంది, ఎంతో విలవల్లాడిపోతాం. అక్కడ తేలు వంటి మరి కొండెమున్నటువంటి ఆ మిడత కుడితేనంట 6 నెలలు ఆ నొప్పి తగ్గదు. సహోదరి, భయంకరమైన శ్రమలు, విడవబడితే రక్షించబడటం చాలా కష్టం. అంత్యక్రీస్తు చేతిలో హతసాక్షులమైపోతాం. విశ్వాసంలో నిలబడితే హతసాక్షులం అవుతాం. విశ్వాసంలో నిలబడటం అంత మరి చిన్న విషయం కాదు. సహోదరి, సహోదరుడా, సిద్ధపడతాం. బుద్ధి కలిగే కన్నికల వలె మనం సిద్ధం చేసుకుందాం. మన దివిటీలను వెలిగించుకుందాం, నూనెతో సిద్ధపరచుకుందాం, పరిశుద్ధాత్మ నూనెను కలిగి ఉందాం, ప్రార్థించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయడానికి వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నాయన అనేక విషయాల ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. రేపపాటులో మీరు రానయ్యున్నారు ప్రభువా. అయా నీకు వందనాలు. అనేక సూచనలు మేము చూస్తున్నాం ప్రభువా. అయా నీకు వందనాలు ప్రభువా. అయా యుద్ధాలున్నాయన ప్రభువా, అలాగే కరువులున్నాయన, అలాగే భూకంపాలు ప్రభువా, అలాగే సునామీలున్నాయన. అయా నీకు వందనాలు ప్రభువా. అయా అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, ఆ దినాల్లో మేము ఉన్నాము ప్రభువా. అయా నీకు వందనాలు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. సిద్ధపడిన వధువు సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. అయా సహవాసంలో ఉండటానికి, అయా నీతో సంభాషించడానికి ప్రభువా, అయా సహాయం చేయమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి పలుమార్లు మీరు హెచ్చరించారు. మెలకుగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. కానీ మేము మెలకుగా ఉండలేకపోతున్నాము. ఒక గడి అయినా ప్రార్థించలేకపోతున్నాము ప్రభువా. ఒక గడి అయినా నీ మందిరంలో ప్రార్థనలు నియామక కుడికలో గడపలేకపోతున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు. అయా స్తోత్రము ప్రభువా. అజ్ఞానుల వలె ఉంటున్నాం. అయా నీకు వందనాలు. అవివేకులుగా ఉంటున్నాం, అజ్ఞానుల వలె ఉంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు సంధించండి, మాట్లాడండి, దర్శించండి ప్రభా. నీకు వందనాలు. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. కృపగల దేవా నీకు వందనాలు. ఎల్లప్పుడూ నాయన నీ బలియాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మీరు మా కొరకు చిందించిన కలవలిలో శిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయా నువ్వు పొడవబడ్డావు ప్రభా, మేకలతో గుచ్చబడ్డావు ప్రభా. అయా నీకు వందనాలు. నువ్వు ఇప్పుడు నాగటి చాలా వలె దునబడింది నాయన. అయ్యో నీకు వందనాలు ప్రభా. ఎంతో నాయన విలువైనటువంటి అమూల్య రక్తాన్ని, అయా మానవులు ఎవరో చెల్లించలేనటువంటి రక్తాన్ని మీరు మా కొరకు వెలగా చెల్లించారు. అయా మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని మీరు వాక్యంలో సెలవిస్తున్నారయ్యా. మీ ప్రాణాన్ని మా కొరకు పెట్టగా అయ్యా మేము మీకు ఏమి అర్పించగలుగుతున్నామయ్యా. అయ్యా ప్రార్థిస్తున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో. మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేయండి ప్రభా, నిద్రమత్తును తీసివేయండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా మెలకువను దయచేయండి. అయా నీకు వందనాలు ప్రభా. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన. అయ్యా నీకు వందనాలు. ప్రార్థిస్తున్నావు, నీ పాదాలు పట్టుకుంటున్నావు. విడబడితే బహు ఘోరము ప్రభా. అయ్యా నీకు వందనాలు. సహాయం చేయండి. ఎవరునైనా ప్రభు విడవబడకుండా ప్రతి ఒక్కరు ఎత్తబడే సంఘంలోనైనా, ఎత్తబడే గుంపులో ప్రభా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. కృపగల దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, సహాయం చేసి కృప చూపి అయా నీకు వందనాలు. ప్రతి కార్యక్రమాన్ని చక్కగా మీరు జరిగించుకోమని, సంస్కార కార్యక్రమాన్ని, ఆయా బల ఆరాధనను ప్రభు, అలాగే నేను భోజన కార్యక్రమాలు వీటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని సమస్తమును మీ నామ మహిమార్థముగా మీరు జరిగించుకొని మీరే ఘనత మహిమ పొందుకోమని మా పడేవను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.